శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇండోర్ స్టేడియంలో సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో తెలియజేశారు. తిరుపతి డిస్ట్రిక్ట్లో ఫస్ట్ టైం స్టేట్ లెవెల్ టోర్నమెంట్ ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ అఫిలియేషన్తో సో ఇది అండర్ 13, 11, 15 కేటగిరీస్లో ఫస్ట్ టైం ఇది ప్రొఫెషనల్ టోర్నమెంట్. సో ఈ కేటగిరీ వాళ్ళు ఎవరైతే నేషనల్స్ ఆడాలనుకుంటారో, ఇండియా ఆడాలనుకుంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ ర్యాంకింగ్ టోర్నమెంట్ ఆడి ఈ ర్యాంకింగ్ పాయింట్స్ ద్వారానే నేషనల్స్లో ఎంట్రీ అనేది వస్తుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్లో దగ్గర 280 నుంచి 300 మంది ప్లేయర్స్ అనేది ప్రొఫెషనల్ ప్లేయర్స్ అనేది పార్టిసిపేట్ చేస్తారండి. సో వాళ్ళందరూ ఎంతో మంచిగా ప్రొఫెషనల్స్ కింద ట్రైన్ అయ్యి వచ్చి ఆడతారు. ఈ గేమ్ ఒలింపిక్స్లో ఉన్న గేమ్ అండ్ వరల్డ్ ఫాస్టెస్ట్ గేమ్. సో ఇది ఈ టేబుల్ టెన్నిస్ అనేది స్పోర్ట్స్ కోటాలో కూడా గ్రేడ్ ఏలో ఉంది. సో ఈ గేమ్ ఆడడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఈ నెల 7న శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మేము స్టేట్ లెవెల్ ర్యాంకింగ్ టోర్నమెంట్ అనేది చేస్తున్నామండి. సో ప్రతి ఒక్కరూ వచ్చి ఆ గేమ్ని చూసి వాళ్ళ పిల్లలందరూ ఇన్స్పైర్ అవుతారు. తర్వాత వాళ్ళు ప్రొఫెషనల్గా కూడా స్టార్ట్ చేసి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ప్రొఫెషనల్గా కూడా ఈ స్పోర్ట్స్ని తీసుకుంటే ఇండివిజువల్ స్పోర్ట్స్ కాబట్టి ఎటువంటి పాలిటిక్స్ ఉండదు, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ప్రతి ఒక్కటి. సో మీడియా వాళ్ళందరికీ నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ స్పోర్ట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మీరు ఈ న్యూస్ని స్ప్రెడ్ చేసి ఈ గేమ్ని ఒక మంచి లెవెల్ తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.